ఒక మనిషి 20 ఏట తన జీవితంలోని ఒక కెరీర్‌ని ప్రారంభిస్తే, ఇంకొక 20 ఏళ్ళకి అద్భుతమైన సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చుకుంటే, అంటే 40 సంవత్సరాలు కంప్లీట్ లోపు తన మీద ఒక డాక్యుమెంటరీ వస్తే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తన గురించి ఒక పెద్దగా క్రియేషన్ లాగా వచ్చేస్తే, ఆమె ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు. షీ ఈజ్ డయానా మరియన్ కురియన్. హూ ఈజ్ షీ? డయానా మరియన్ కురియన్ అంటే చాలా మందికి సినిమా వాళ్ళకి మాత్రం తెలుసు. ఆమె నయనతార. నక్షత్రం లాంటి కళ్ళున్న అందగత్తె. సత్యన్ అనే ఒక దర్శకుడు ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటా ఒక మోడలింగ్ వృత్తిలో ఉన్నప్పుడు ఒక మ్యాగజైన్‌లో తన ఫోటో చూసి షాక్ అయ్యి, అరే! ఇంత అందంగా ఉంది, మన సినిమాలో ఎందుకు పెట్టుకోకూడదని చెప్పేసి మలయాళం హీరో జయరాం పక్కన ఒక ఒక క్యారెక్టర్‌గా తీసుకున్నాడు. ఆ రోజు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా, నాకసలు సినిమాల్లో చేసే ఉద్దేశమే లేదు. నేను కాలేజ్ చదువుకుంటా, మోడల్‌గా చేయాలన్నదే నా ఉద్దేశం తప్ప, నాకు సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుని, యాక్సిడెంటల్‌గా 2003 సంవత్సరంలో ఒక మలయాళం సినిమాతో అరంగేట్రం చేసింది మన నయనతార. అక్కడి నుంచి 2005 సంవత్సరం కల్లా శరత్ కుమార్ హీరోగా 'అయ్యా' అనే ఒక సినిమాలో, అదే సంవత్సరం 'చంద్రముఖి' సినిమా సైన్ చేసింది. ఇమ్మీడియేట్‌గా తెలుగులో కూడా 'లక్ష్మి' అనే సినిమాతో వివి వినాయక్ గారి దర్శకత్వంలో వెంకటేష్ గారి హీరోగా తెలుగులో కూడా అరంగేట్రం చేసింది. అంటే ఒక ఇష్టం లేకుండా వచ్చిన వ్యక్తి తర్వాత కాలంలో సూపర్ స్టార్‌గా ఎలా అవుతారు అంటే, ఆమెకొచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి కూడా మలయాళంలో గనుక మీరు చూసుకుంటే ఫస్ట్ మొదటిసారి సత్యన్ అనే అతను దర్శకుడిగా పరిచయం చేస్తే, షాజీ కైలాస్ సూపర్ డైరెక్టర్. అలాగే ఫాజిల్ పెద్ద డైరెక్టర్. అంటే మలయాళం సినిమా పేరు చెప్పుకోగానే ఈ దర్శకులందరూ కూడా గుర్తొస్తారు. ఇక మమ్ముట్టి గారితో 2 సినిమాలు, మోహన్ లాల్ గారితో సినిమా. ఇలా ప్రతి ఒక్కళ్ళతో కూడా పెద్ద పెద్ద స్టార్స్‌తో అవకాశం వచ్చినప్పుడు నో చెప్పే అవకాశం ఉండదు దాదాపుగా. అలాంటి అవకాశాలన్నీ అందిపుచ్చుకొని చాలా తక్కువ కాలంలో, అంటే ఇండస్ట్రీకొచ్చిన 3, 4 సంవత్సరాల్లోనే ఆమె పేరు మారి మోగిపోయింది. ప్రతి సినిమా కూడా దాదాపుగా హిట్ అనే ఒక రేంజ్‌కి తీసుకొచ్చుకొని, నయనతార యాక్టింగ్ పరంగా మాత్రం నంబర్ 1 అనే ప్లేస్‌కొచ్చేసింది. తెలుగులోనే చూసుకుంటే మనకు చేసింది చాలా తక్కువ సినిమాలు. మీరు లెక్కేసుకుంటే ఒక 25, 30 సినిమాలు కూడా ఉండవు. కానీ దాదాపుగా అన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మాయికంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇకపోతే తెలుగులోకి వచ్చేసరికి ఆమె కెరీర్ మొత్తంలో కూడా ఆ చివరి రోజు షూటింగ్ దగ్గరకొచ్చేసి పెద్దగా బోరున బరస్ట్ అయిపోయి ఏడ్చిన సందర్భం ఒకే ఒక సినిమా జరిగింది. ఆ సినిమా పేరు 'శ్రీరామరాజ్యం'. బాలకృష్ణ గారి హీరోగా, బాపు గారి దర్శకత్వంలో అత్యద్భుతంగా ఆమె సీత పాత్రలో నటించారు. ఎంత గొప్పగా నటించారనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా ఆ పాటలు ఆ నోట, ఈ నోట వినపడతానే ఉంటాయి. అంత గొప్ప సినిమాలో నయనతార నటించి, బాపు గారు లాంటి దర్శకులు. ఇప్పుడు నేను చెప్పేది హీరోలు మీరు గనుక గమనిస్తే అజిత్, విజయ్, రజనీకాంత్, జయరామ్, జయం రవి, శరత్ కుమార్, విశాల్, శంభు, ధనుష్. అంటే పాత తరం, కొత్త తరం అని లేకుండా అందరూ సూపర్ హీరోస్‌తో కూడా పనిచేశారు. 'సరైన నరసింహారెడ్డిలో' చిరంజీవి గారితో పనిచేశారు. బాలకృష్ణ గారితో 'సింహ' సినిమాలో చేశారు. 'శ్రీరామరాజ్యంలో' చేశారు. వెంకటేష్ గారితో చేశారు. నాగార్జున గారితో చేశారు. అంటే టాప్ స్టార్స్ అనే టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో చేశారు. ఒక చేంజ్ ఆఫ్ వెరైటీ కోసం క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా నటించిన 'కృష్ణవంది జగద్గురు'లో నటించారు. అందుకనే ఈమంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని ఒక సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడంతో ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఒక హీరో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళతో కూడా చేసుకుంటూ ఎళ్ళి అక్కడ కూడా మళ్ళీ తన స్టార్ ఇమేజ్‌ని ఎక్కడా పోగొట్టుకోకుండా తనెప్పుడు ఒక సూపర్ స్టార్ అన్న పవర్‌తోనే ఉండేది మొదటి నుంచి కూడా. కానీ ఎన్ని ఉన్నా కూడా ఆ వివాదాలు కూడా ఆమె చుట్టూనే ఉండేయి ఎప్పుడు. ఎప్పుడు కూడా షీస్ ఒక లవ్ మ్యానిక్‌లో ఎవరినైనా నమ్మితే చాలా బ్లైండ్‌గా ప్రేమించేస్తాను అని ఒక మాటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆమె బర్త్‌డే సందర్భంగా మొన్న నవంబర్ 18వ తారీఖున 'నయనతార' అనే ఒక వెబ్ సిరీస్, ఒక డాక్యుమెంటరీ రూపంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆ రోజు నుంచి ఆమె మీద ప్రశంసల జల్లుతో పాటు కొన్ని కొన్ని విమర్శలు వస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి చెప్దామనే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ టాపిక్‌కి తీసుకొస్తాం. డాక్యుమెంటరీ స్టార్ట్ అవ్వగానే ఎవరైతే ఆమెని పరిచయం చేశాడో సినిమా ఇండస్ట్రీకి, ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళ మదరు చాలా సందర్భాల్లో చాలా బాగా చూసుకుంటది. చాలా బాధ్యత గల మనిషి. మా అమ్మాయి ఒక అన్న మాత్రమే ఉన్నాడు. దుబాయ్‌లో సెటిల్ అయ్యాడాయన. మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేస్తుండటంతో మా అమ్మాయి చదువంతా కూడా
నార్త్ ఇండియాలోని గుజరాత్, ఢిల్లీ ఆ ఏరియాలో స్కూలింగ్ అయిపోయింది. ఆఫ్టర్ స్కూలింగ్ ఆమె ఒరిజినల్ ఊరు ఏదైతే ఉందో కేరళ దగ్గరలోని ఒక తాలూకా లాంటి ఒక హెడ్ క్వార్టర్‌లో తాలూకా హెడ్ క్వార్టర్‌లో జరిగింది. అక్కడే తన డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. అక్కడి నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఆమె చేస్తున్న టైంలోనే మోడలింగ్ చేస్తుంటే అక్కడ ఆ సినిమా అవకాశం వచ్చింది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు వెనుతిరిగి చూడలేదు. ఎప్పుడు ఎంతో కష్టపడుతది. ఎర్లీ మార్నింగ్ లేసి ఎప్పుడెప్పుడు తన షూటింగ్ టైం అనగానే టైం ప్రకారం వెళ్ళటం, అంతా చేయడం టైంలో అనుకోకుండా అమ్మాయి తన సొంత నిర్ణయాలతోని కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆ టైంలో నేను రోజు దేవుడిని మేము క్రిస్టియన్స్ అయినా మేము హిందూ దేవాలయానికి కూడా ఎళ్లి మొక్కుకునేవాడిని. దగ్గరలో ఉన్న ఒక దేవాలయానికి. చాలా అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి అది కోరుకునేవాళ్ళం గానీ, ఎప్పుడు కూడా బాగా అలజడితో ఉండేది, టెన్షన్‌తో ఉండేది. దానికి కారణాలు ఆ అమ్మాయి గతంలో లవ్వు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా చాలా వరకు చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు. ఇప్పుడు ఈ ఈ ఈ డాక్యుమెంటరీ యొక్క తాలూకు మెయిన్ రీజన్ ఏంటనేది 'నయనతార పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత' అనే ఒకే ఒక్క విషయాన్ని చెప్పడానికి నా లైఫ్‌లో లవ్ పార్ట్ ఏదైతే ఉండిందో, నేను ప్రేమించినప్పుడు చాలా మనస్ఫూర్తిగానే ప్రేమించాను గానీ, ఎప్పుడు గూడా నా ప్రేమకి తగ్గ విలువ గానీ, ఆ నమ్మకంతో కూడిన ఒక మనిషి గానీ నాకు దొరకలేదు. 'విఘ్నేష్ శివన్' రూపంలో నాకు అది దొరికింది. నేను ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పడం కోసమే ఇదంతా జరిగింది అని జెప్పేసి, ఆమె పెళ్ళికి ముందు 'విఘ్నేష్ శివన్‌కి ముందు, విఘ్నేష్ శివన్‌కి తర్వాత' అన్నట్టుగా తన లైఫ్ అంతా ఉండిపోయింది అనే చెప్పే ఉద్దేశంతోని ఈ డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది. ఇకపోతే తన మ్యారేజ్. ఫస్ట్ స్టార్ట్ చేయడంతోనే ఆ డాక్యుమెంటరీ ఒక నెగెటివ్ వైబు. పెళ్ళికి తిరుమలలో ఒప్పుకోలేదు. నయనతార పెళ్ళి తిరుమలలో జరగటం కోసం ఎక్కడ గూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏం జేయాలి? కరెక్ట్‌గా 10 రోజుల ముందు ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ చెన్నైలోనే చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? ఏంటి? ఆగిపోయిన పెళ్లి తాలూకా కొంచెం సాడ్‌నెస్సు వాటన్నిటిని చిన్న డ్రామా రూపంలో చూపిచ్చారు. ఆ రోజు పర్టిక్యులర్ పరిస్థితుల్లో ఎలాగ ఇబ్బంది పడ్డారు. విఘ్నేష్ శివన్ పక్కన నించొని ఆమెకి ఎంత సపోర్ట్ చేశాడు అనే టాపిక్స్ అన్నీ కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు 2022 జూన్ 9వ తారీఖున వాళ్ళ పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. ఆ జరిగిన విజువల్స్‌తో భారతదేశంలోని టాప్ స్టార్స్ 'షారుఖ్ ఖాన్', 'రజనీకాంత్', 'సూర్య', 'జ్యోతిక', 'కార్తీ', 'అట్లీ' అండ్ తనకు సంబంధించిన అతి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా పెద్ద సెలబ్రిటీస్, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ పెళ్ళికి హాజరయ్యారు. దానికి సంబంధించిన ఒక 10 నిమిషాల వీడియోతో ఈ డాక్యుమెంటరీ ఎండ్ అవుతుంది. ఫైనల్‌గా ఈ డాక్యుమెంటరీలో చెప్పొచ్చిందేంటంటే, నా లైఫ్‌లో నేనెప్పుడు బానే ఉన్నాను. నేనెప్పుడు కష్టపడ్డానంటూ తాను సినిమాలు చేసిన వాళ్ళందరితోని ఆ అమ్మాయి గురించి ఒక్కొక్క బైట్ తీసుకున్నప్పుడు దర్శకుడు అట్లీ గాని, ఉపేంద్ర గారు గాని, కన్నడ స్టార్ అంటే ఒక్కొక్క భాష నుంచి తను చేసిన నటీనటులతోని ఒక్కొక్క బైట్ తీసుకోవటం జరిగింది. అందులో ముఖ్యంగా నాగార్జున గారు తెలుగు నుంచి చాలా బాగా మాట్లాడారు. ఎంతంటే అమ్మాయి ఎప్పుడు గూడా చాలా టెన్స్‌గా ఉండేది. ఒకసారి నేనే ఫోన్ చేసి, "ఒక సినిమా చేద్దువు గానీ రా" అని జెప్పేసి నేనే చెప్పాను. ఆ టైంలో గూడా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్‌గా ఉన్న సంగతి నాకు తెలుసు. అప్పటిదాకా బానే ఉండేది. సడెన్‌గా ఒక ఫోనొచ్చేది. ఏదో అయ్యేది. సడెన్‌గా మూడ్ డౌన్ అయ్యేది. ఆ టైంలో నేను చెప్పేవాడిని. కాదు ఇలా ఉందనేది. కానీ ఆ అమ్మాయి ప్రేమిస్తే ఎంత బోల్డ్‌గా మొత్తం ఆ అమ్మాయిని అలా సమర్పించుకునే అంత గొప్పగా ప్రేమిస్తది. అది ఎవరితో అయినా, తన ఇంట్లో వాళ్ళతో అయినా, ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా ఎవరితో అయినా కూడా అలానే ఉంటది. అది చాలా గ్రేట్ ప చాలా తక్కువ మందికి ఉంటది. కానీ అయన్నీ తట్టుకొని ఈరోజు నిలబడి ఇక్కడ పెళ్లి చేసుకోవటం అనేది చాలా మంచి విషయం. ఐయామ్ సో హ్యాపీ. నయనతార ఒక సూపర్ స్టార్‌గా ఎదిగింది చూస్తానే. ఐయామ్ సో హ్యాపీ అని చెప్పి నాగార్జున గారు చెప్పిన మాటలు నిజంగా కూడా ఇన్స్పిరేషన్. అట్లాగే దర్శకుడు అట్లీ చెప్పినట్టు విజయ్ సేతుపతి గారు మాట్లాడారు. విజయ్ సేతుపతి, నయనతార ఒక సినిమాలో నటిస్తే ఆళ్ళిద్దరు నటించిన సినిమా 'నాన్ రౌడీ' ఆ సినిమాకి దర్శకుడే విఘ్నేష్ శివన్. అక్కడ అతన్ని చూసుకుంటూ, అతని వర్క్‌ని చూసుకుంటూ, ఎవరో చిన్న కుర్రోడు భలే ఉన్నాడే క్యూట్‌గా, చాలా వర్కాహోలిక్ ఉన్నాడనుకుంటా, వాళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడింది కూడా, ఎప్పుడు కూడా ఆ విఘ్నేష్‌కి చెప్పలేదట. అలా చెప్పిన సందర్భం ఎప్పుడొచ్చింది, ఆ సినిమా అంతా అయిపోయి, ఆ సినిమా దారిన అయిపోయిన తర్వాత షీ రియలైజ్డ్. నేను ఆ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. ఆ అబ్బాయి చాలా మంచిగున్నాడు అని చెప్పేసి, ఆ అబ్బాయికి ఒక అడుగు ముందుకేసి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే నెల రోజుల తర్వాత దాకా కూడా అతను రాలేదంట ఆ కొచ్చిన్‌కి తనని కలవడానికి. దానికి కారణం ఏంది?
అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద డాక్యుమెంటరీ వస్తుంది నయనతార, దాని మీద ఒక మంచి నెట్ఫ్లిక్స్ కూడా 192 కంట్రీస్లో చాలా ప్రమోషన్ చేసింది. ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా వస్తుంది ఒక డాక్యుమెంటరీ అని. అలాంటి టైంలో ధనుష్కి మధ్యలో నయనతారకి మధ్యలో గొడవ. ఏంటి ఆ గొడవ? 3 సెకండ్లు ఒక మ్యూజిక్ నా జీవితానికి దగ్గరగా ఉంది. ఆ మ్యూజిక్కే మా ఆయన దర్శకత్వం వహించిన సినిమా. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తే ఆ సినిమాకి నిర్మాత ధనుష్. ఆ హక్కులన్నీ కూడా వాస్తవంగా ధనుష్ గారివే, 100% నో డౌట్. ఆ 3 సెకండ్లు వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు నాకు కట్టాల్సిందే అని చెప్పేసి ధనుష్ నయనతార మీద కేసు వేశాడు. ఇది చాలా చిలికి చిలికి గాలివానలాగా మారిపోయి చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సగం మంది ఇండస్ట్రీ వాళ్ళు ధనుష్ వైపు వెళ్తే సగం మంది నయనతార వైపు వెళ్ళారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇది ఒక వాళ్ళ కోణంలో కోర్టులో ఉండి మాట్లాడుకోవటం అంతా ఒక పక్కన పెడితే, ఒక 20 ఏళ్ల పాటు మన ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి 3 సెకండ్లు మీ పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు ఇంత చేశారా అనేది ఒక వర్గం గొడవ చేస్తే, నిర్మాతదే ఆస్తి, నిర్మాతే ఇవ్వాలి, నిర్మాత పర్మిషన్ ఇస్తేనే తీసుకోవాలి, అదర్వైజ్ దాన్ని వదిలేయాలి అనేది ఇంకొక వర్గం వాదన. వెరీ సింపుల్ వాదననే దీన్ని పెద్దది చేసేసుకొని నయనతార చాలా ఫీల్ అయిపోయి ఒక 3 పేజీల లెటర్ని ధనుష్ ఎలాంటి వాడు, ధనుష్ ఎంత డబ్బు మనిషి, ఎలాగా ప్రవర్తిస్తాడు, ఎంతమంది లైఫ్లతో ఆడుకుంటాడు అన్నట్టుగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. దీని మీద ఒక దుమారం జరుగుతుంది. ఇది జరుగుతున్న టైంలోనే సుచిత్ర లీక్స్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ దాదాపు ధనుష్ 150 మంది అమ్మాయిల్ని, సినిమాకి 3 చొప్పున చాలా తీవ్రంగా వేధిస్తాడు. 150 మంది అమ్మాయిల్ని అభ్యంతరం పెట్టాడు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిత్రసీమ ఉండింది అన్నట్టుగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీటన్నిటికీ చూస్తూ ఉన్నారు ధనుష్ మౌనంగా. చివరికి ఎప్పుడు రిప్లై ఇస్తారనేది వెయిట్ చేయాలి. చాలా వరకు అయితే ఇండస్ట్రీ మాత్రం 2 వర్గాలుగా విడిపోయి గొడవ మాత్రం జరుగుతూ ఉంది. ఈ 3 సెకండ్లే కదా పోనీయచ్చు కదా, తోటి నటియే కదా అనే ఒక వాతావరణం అయితే మాత్రం అందరిలోనూ ఎందుకు ధనుష్ అంత ముందు పట్టాడు అనే డిస్కషన్ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. తన లైఫ్కి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ చేసుకున్నప్పుడు 3 నిమిషాలు ఇస్తే పోలేదు. ఏమవుతుంది, ధనుష్ ఎందుకు ఇంత పట్టుబడ్డాడంటే దీని వెనక ఇద్దరి మధ్యలో ఏమేం కారణాలు ఉన్నాయో తెలియదు ఎవరికి. దాన్ని మనం ఎవరి వైపు తీసుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. అతి త్వరలోనే కోర్టు చట్టం పరిధిలో నిర్ణయం తీసుకుంటుంది. ఈ లోపే ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ గురించి మాట్లాడి ధనుష్ ఇలాంటి వాడనో లేకపోతే నయనతార ఇలాంటి తను మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆడపిల్ల లైఫ్లో చాలా స్ట్రగుల్ చేసి పోరాడి ఇంత విజయం సాధించి దేశం మొత్తంలో పేరు సంపాదించుకున్న ఒక అమ్మాయి ఒక ఇల్లాలిగా తన జీవితంలోకి వెళ్ళిపోయింది. ఇక నుంచి నా ప్రైవేట్ లైఫ్, నా ముందు లైఫ్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని గురించి నాకు అవసరం కూడా లేదు. నేను పాజిటివ్గా ముందుకెళ్ళిపోతున్నాను. ఆ గతం అవన్నీ చాప్టర్స్ ఓవర్. ఇప్పుడు మాట్లాడుకుంది ఈ టైంలో నేను మూవ్ అవుతాను. ఎంతోమంది నా గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరి గురించి పట్టించుకునే ఓపిక లేదు, తీరిక లేదు. అది అందరూ కూడా వాళ్ళ పాయింట్స్తో మాట్లాడతారు, కానీ నా పాయింట్ నుంచి ఎవరు మాట్లాడరు. ఇది నా పాయింట్ అని చెప్పేసి నయనతార చెప్పిన తీరు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎంతోమందికి ఎన్నో వివాదాలు ఉంటాయి ఈ డాక్యుమెంటరీలో అనుకున్న వాళ్ళందరికీ ఏ వివాదం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటూ తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, విఘ్నేష్ శివన్ అనే ఒక వ్యక్తి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఎంత హాయిగా ఉన్నాను అనే విషయాన్ని ఎంతో చక్కగా చెప్పింది. ఒక పక్క విఘ్నేష్ శివన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదరు సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ సిస్టరు, వీళ్ళందరి గురించి కూడా చెప్తున్నప్పుడు నిజంగా కూడా ఒక మంచి ఫ్యామిలీగా ఏర్పడిన బంధాన్ని గొప్పగా చెప్పిన నయనతార డాక్యుమెంటరీని ఖచ్చితంగా చూడొచ్చు. మీరందరూ కూడా ఒకసారి చూడండి. జీవితంలో ఏదో చిన్న ఆటుపోట్లు వచ్చినాయని, ఇబ్బందులు పడ్డాయని, లవ్ ఫెయిల్యూర్ అయిందని, చాలా రకాలుగా మనుషులు ఇబ్బంది పడి డిప్రెషన్కి లోనై సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు నయనతార లైఫ్లో ఎన్నో ఉంటాయి. అవన్నీ అధిగమించి
ఈ రోజున తను ఒక పాత్ ఎన్నుకొని ఆ పాత్రలో ఎంత బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తుంది. ఇదంతా కూడా 2015 లోపే. 2015 తర్వాత అంతా ఇండిపెండెంట్గా ఆమె సినిమాలు ఒక పక్క 'షారుఖ్ ఖాన్'తో చేస్తా కమర్షియల్ సినిమాల్లో పెద్ద హీరోయిన్‌గా సూపర్ స్టార్‌గా వెలుగొందుతూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటా ఒక పక్క చేస్తానే, ఇంకో పక్క తాను ఓన్‌గా తన్నే మెయిన్ హైలైట్‌గా ఉండే క్యారెక్టర్స్ కూడా ఎన్నుకొని చాలా బ్యూటిఫుల్‌గా నటిస్తుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ నయనతార. మీరు నిజంగానే ఎన్నో ఎన్నో ఎదురొడ్డి పోరాటం చేసి ఈరోజు మీ స్థాయిలో ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ 40 ఏళ్ళు నిండిపోయినాయి నిన్నటితోని. ఈ రోజు నుంచి కొత్త జీవితంతో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇలాంటి ఎప్పుడప్పుడు కొత్త కాంటెంట్‌ని మీకు అందిస్తాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.